ఇప్పుడైతే మళ్ళీ మనం సాదిక్ అంగడికి అయితే వచ్చేసాం మావ. ఇది ఎక్కడ ఉందో అందరికీ తెలుసు కదా, మన మైపాడి గేట్ పెట్రోల్ బంక్ ముందర ఉంది మావ. సాదిక్ అయితే ఇప్పుడు బర్గర్ చేస్తున్నాడంట మావ. టేస్ట్ ఎట్టుందో చూద్దామని పోయాం మావ. ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ అవన్నీ వేసి స్టఫ్గా చేసుకున్నాం. బన్ను కోసి తందూరి మసాలా తగిలిచ్చాడు మావ. దాని మీద చీజ్ వేసి ఆమ్లెట్ ముందరే కలుపుకున్న స్టఫ్ మొత్తం పెట్టాడు మావ నీట్గా. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది మా బర్గరు. దాని మీద మసాలా చాట్స్ అన్నీ నీట్గా వేసాడు మావ. అది దాని మీద పెప్పర్ మసాలాలు, తందూరి మసాలాలు అవన్నీ వేసి దాని మీద మళ్ళీ క్రీమ్ ఏదేదో పూస్తా ఉన్నాడు మావ. కొత్తిమీర వేసి మళ్ళీ దాని మీద ఏం చేశాడంటే ఇంకో చీజ్ కానీ పెట్టాడు మావ. ఇంకో చీజ్ పెట్టి బర్గర్ని మూతేసేసి మైక్రోవేవ్లో తట్టేసాడు మావ. మైక్రోవేవ్లో తట్టంగానే అది అయిపోయింది మావ. 5 నిమిషాలుగా కతక్కని దాన్ని మళ్ళీ గార్నిష్ చేసి కతక్కని ఇచ్చాడు మావ. సరిపోలేదు నోట్లో తగిలిస్తే మటుకు సూపర్గా ఉంది అనుకోండి. నోడు సాదిక్తో మామూలుగా ఉండదు. హాయ్ మావ, ఇప్పుడైతే